నల్గొండ జిల్లాలో ఒక వైద్య విద్యార్థిని ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువతి ప్రిపరేషన్ హాలిడేస్ నిమిత్తం స్వగ్రామమైన మునుకుంట్లకు వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో దూలానికి ఉరివేసుకున్న స్థితిలో యువతి కనిపించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆమె సోదరి ఈ విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మరోపక్క అదే గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడు యువతిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో చరణ్ కూడా తమ వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. శుక్రవారం సాయంత్రం చరణ్ మరో వ్యక్తితో కలిసి యువతి ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాతే ఈ రెండు ఘటనలు చోటు చేసుకోవడంతో యువతి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్ బలవంతం చేశాడా లేదా మరేదైనా అఘాయిత్యానికి పాల్పడ్డా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి తండ్రి ఢిల్లీలోని తెలంగాణ భవన్లో వార్డ్ బాయ్గా పనిచేస్తుండగా తల్లి స్వగ్రామంలో కూలీగా పనిచేస్తున్నారు. ఇక ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి తండ్రి ఢిల్లీలోని తెలంగాణ భవన్లో వార్డ్ బాయ్గా పనిచేస్తూ ఉండగా తల్లి స్వగ్రామంలో కూలీగా పనిచేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. తేజస్విని, గుడ్ ఆఫ్టర్నూన్ తేజస్విని. కట్టంగూరు మండల పరిధిలోని మునుకుంట గ్రామంలో ప్రేమికుల జంట ఆత్మహత్య కలకలం సృష్టించింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం ఏదైతే నిన్న సాయంకాలం 4 గంటలకి లక్ష్మీ ప్రసన్న అనే యువతి మృతి చెందడంతో ఒక్కసారిగా గ్రామం అయితే ఉలిక్కి పడింది. స్థానికులు, కుటుంబ సభ్యులు చెప్పేది ప్రధానంగా తను ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం సూర్యాపేట జిల్లా మెడికల్ కాలేజీలో చదువుతుంది. ప్రిపరేషన్ నిమిత్తం కోసం ఇక్కడికి తన సొంత గ్రామమైన మునుకుంట గ్రామానికి వచ్చింది. ఇదే సమయంలో నిన్న సాయంత్రం తన 4 గంటలకి తన అక్క చూడడంతో హ్యాంగింగ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. హ్యాంగింగ్ చేసుకోవడంతో తన కుటుంబ సభ్యులకి తన అక్క సమాచారం ఇవ్వడంతో పోలీసులు అదే విధంగా కుటుంబ సభ్యులు అక్కడ చేరుకున్నారు. ఇదే విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో పోస్ట్ మార్టం నిమిత్తం నల్గొండ జిల్లా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇది ఇలా కొనసాగుతున్న క్రమంలో ఈ రోజు ఉదయం తన ప్రేమికుడైనటువంటి ఎవరైతే రామ్ చరణ్ ఉన్నారో ఇలా ఉదయం తన వ్యవసాయ బావి క్షేత్రం దగ్గర రామ్ చరణ్ హ్యాంగింగ్ చేసుకున్నట్టు అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. తన రామ్ చరణ్ వాళ్ళ తండ్రి 1 సంవత్సరం క్రితమే తన హార్ట్ అటాక్ రావడంతో తన తండ్రి చనిపోయాడు. తల్లి తన కూలినాలు చేసుకుంటూ జీవిస్తున్నది. ఇదే క్రమంలో గత కొంతకాలంగా లక్ష్మీ ప్రసన్నను అయితే వేధిస్తుందని లక్ష్మీ ప్రసన్న వాళ్ళ అక్క అయితే చెప్తున్నది. ఇదే విషయం పైన పలుమార్లు లక్ష్మీ ప్రసన్న తన తల్లి ఇద్దరు కలిసి తన తల్లి దగ్గరికి, ఏదైతే రామ్ చరణ్ వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి పలుమార్లు విన్నపించుకున్నా గానీ రామ్ చరణ్ లో ఎటువంటి మార్పు లేదనేది వాళ్ళు ఆరోపిస్తున్న విషయం ప్రధానంగా. అదే విషయంపై నిన్న వేసవి ఏదైతే సెలవుల కోసం లక్ష్మీ ప్రసన్న ఇంటికి రావడంతో రామ్ చరణ్ తో పాటు తన స్నేహితులైన 2 వ్యక్తులు చింతల శేఖర్, రామలింగయ్య అనే ముగ్గురు కలిసి లక్ష్మీ ప్రసన్న ఒంటరిగా ఉన్న ఇంట్లోకి వెళ్ళిరనేది స్థానికులు, ఆ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఈమెను అత్యాచారం చేశారా లేదంటే హ్యాంగింగ్ చేశారా అనేది పలు కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనా కానీ ఈ విషయం పైన వరుస ఆత్మహత్యల పైన ప్రేమికులు మునుకుంట్ల గ్రామం అయితే ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మరొక ప్రధానంగా చెప్పుకునే విషయం ఏంటంటే లక్ష్మీ ప్రసన్న వాళ్ళ తండ్రి ఢిల్లీలోని తెలంగాణ భవన్లో వార్డ్ బాయ్గా పనిచేస్తున్నాడు. తల్లి మాత్రం ఇక్కడ కూలినాలు చేసుకుంటూ చేదోడు వాదోడుగా ఉంటుంది. తన అక్క మాత్రం హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీలో బీటెక్ చేస్తున్నది అనేది చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ విషయంపై వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. పలుమార్లు తను విన్నపించుకున్నా కానీ రామ్ చరణ్ లో ఎటువంటి మార్పు లేదు. రామ్ చరణ్ మాత్రం ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్ లో కార్లు గడుపుతుంటాడు, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అనేది ఈ స్థానికులు, గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది.
ఇలాంటి సంఘటన వరుస ఆత్మహత్యలు రావడంతో మునుకుంట్ల గ్రామంలో విషాదాలు నెలకొన్నాయి. ఏదేమైనా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో వెలువడే విషయాల దాకా వేచి చూడాల్సిన పరిస్థితి తేజస్విని. రైట్ శంకర్, థ్యాంక్ యూ.